మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ అందరినీ కలిసి చాలా రోజులైంది. గత కొంతకాలంగా మీ అందరికీ తెలుసు, మన రాజమండ్రి నగరంలో ఈ చైన్ స్నాచింగ్స్ చాలా ఎక్కువగా జరిగాయి. ఆగస్ట్ నెలలో ఒక 3 జరిగాయి, అలాగే తర్వాత డిసెంబర్లో జరిగాయి, తర్వాత మళ్ళీ అగైన్ జనవరి 22 కంటిన్యూస్గా 6 అఫెన్సులు జరిగాయి ఒకే రోజు. కొవ్వూరు, అలాగే మన రాజమండ్రి సిటీ రాజనగరం పోలీస్ స్టేషన్ ఏరియాలో 6 అఫెన్సులు జరిగాయి. దాంట్లో ఒక దాంట్లో అటెంప్ట్, 5 ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయారు. సో సుమారు 14 అఫెన్సులు జరిగాయి గత 4-5 మంత్స్లో. సో ఒకే రోజు 5 అఫెన్సులు జరిగినప్పుడు మనమంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇదేదో సమ్ గ్యాంగ్ మూవ్ అవుతుందన్న ఉద్దేశంతో మనం చాలా సర్వేలెన్స్ పెంచాము. చెక్ పోస్టులు కానీ నైట్ మూమెంట్ కానీ పెంచాము. అదే కాకుండా మన ప్రాంతంలో ఇంతకు ముందు తిరిగిన గ్యాంగ్స్ ఏమున్నాయి కూడా మనం వెరిఫై చేశాము. దీంట్లో భాగంగా 2019 టైంలో ఒక కొవ్వూరులో ఒక ఇరానీ గ్యాంగ్ ఒక అఫెన్స్ చేశారు. సో వాళ్ళని మనం బాగా అనాలిసిస్ చేసిన తర్వాత వీ కేమ్ టు నో దట్ ఒక అంతర్రాష్ట్ర ముఠా మన దగ్గర ఈ స్నాచింగ్స్ అన్నీ చేస్తుందని చెప్పేసి టీమ్స్ పెట్టి కంటిన్యూస్ సర్వేలెన్స్ పెట్టడం వల్ల మనకి ఈ 11వ తారీఖుని అంటే నిన్న మనకి వెహికల్ చెకింగ్లో ఎవరైతే స్నాచర్స్ ఉన్నారో ఒక 6 అఫెండర్స్ మనకి దొరికారు. అందులో ఒక ఆమె రిసీవర్ లేడీ, ప్లస్ ఇంకొక 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో మొత్తం వీళ్ళు ఒక ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు. వీళ్ళ యాన్సెస్టర్స్ అంతా కొవ్వూరు 2019లో చేసిన వాళ్ళు కూడా ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ చాలా ఫిరోషియస్ గ్యాంగ్. మీకు సుమారు 157 కేసుల్లో వీళ్ళు 4 రాష్ట్రాల్లో కలిపి చేశారు. వీళ్ళంతా కూడా ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మీకు ఈ అఫెన్సెస్ అన్నీ కూడా చేశారు. దీని మీద మన ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ చాలా మంచి వర్క్ చేసి అనాలిసిస్ చేయడంలో చాలా కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించు ఇంతకుముందు మనకి తెలిసి వీరు ఇంతకుముందు హిస్టరీ ఉంది వీళ్ళకి ఇక్కడ చేసింది. ఒడిశాలో విపరీతం. వీళ్ళ నేటివ్ ప్లేస్ నౌపడా డిస్ట్రిక్ట్ ఒడిశాలో ఒక జిల్లా. సో ఇక్కడ చాలామంది ఇరానీ గ్యాంగ్స్, ఇక్కడ మైగ్రేట్ అయినటువంటి ఇరానియన్స్ ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇదే వృత్తితో గడుపుతూ ఉంటారు. వీళ్ళ రిసీవర్స్ కూడా దే విల్ బీ ఇన్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్లో ఉంటారు. వీళ్ళు 2 వీలర్స్ని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి ఈ మధ్యనే నౌపడా నుంచి దేవ్ షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ తిక్రీ ఇన్ రాయగడ డిస్ట్రిక్ట్. అక్కడికి మార్చుకున్నారు. అక్కడ నుంచి మన ప్లేస్కి కంటిన్యూస్ దే ట్రావెల్ ఇన్ ద నైట్. దే విల్ టేక్ నైట్ హాల్ట్ అట్ మారేడుమిల్లి. మళ్ళీ మార్నింగ్ వస్తారు. ఈ 4 బైక్స్లో 2 బయట ఉండిపోతారు. 2 మాత్రం గూగుల్ మ్యాప్ పెట్టుకొని దే డూ అఫెన్సెస్ అండ్ విల్ గో బ్యాక్ అండ్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ డైరెక్ట్గా దే గో టు రాయగడ వెళ్ళిపోయి అక్కడి నుంచి నౌపడా వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అసలు అఫెన్స్ని చేశారు అని గుర్తించడం చాలా కష్టం. సో అక్కడికి వెళ్ళి తీసుకురావడం కూడా కష్టం. బట్ ఇందులో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈమె ఎవరైతే ఒక లేడీ ఉన్నారు దిల్రుబా, ఈ దిల్రుబా అనే లేడీ రిసీవరు. ఈమె తాలూకు 2 పిల్లలు బేదర్లో చదువుతూ ఉంటారు. ఒక అబ్బాయి ఈ క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, కొత్తగా నేర్చుకుంటున్నాడు. సో ఆమె వెళ్ళినప్పుడల్లా కూడా రాజమండ్రి టచ్ చేసి షీ విల్ గో టు బీదర్. సో ఆ విధంగా మనము ఈమె వచ్చి ఆగుతారు, సర్టెన్లీ ఇక్కడ మళ్ళీ అఫెన్సులకు వస్తారు, 3 టైమ్స్ వచ్చారన్న ఉద్దేశంతో మన టీమ్స్ అన్నీ సర్వేలెన్స్ పెట్టుకొని నిన్నటి రోజు పట్టుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుమారు 380 గ్రాములు మనకి పోయింది.
494 గ్రాములు అయితే మనం రికవరీ చేసింది 382 గ్రాములు ఇంటాక్ట్ రికవరీ చేశాము. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ అచీవ్మెంట్. ఇరానీ గ్యాంగ్ మనం పట్టుకోవడం అనేది రాజమండ్రి పోలీస్, ఇట్ ఈస్ అ మైల్ స్టోన్ ఇన్ ది పోలీస్, రాజమండ్రి పోలీస్ వర్క్స్లో. ఇంతవరకు స్నాచింగ్స్ని ఇంతగా పట్టుకునేది లేదు. అలాగే మీ అందరికీ తెలుసు ఇటీవల కాలంలో హెచ్బీస్ ఎక్కువ అవుతున్నాయి. ఇంకా దీని గురించి ఇంకేమి ఎక్స్ట్రా కావాలని దీనికి కావాల్సిన ప్రెస్ నోట్ మీకు ఇస్తారు. దీంట్లో 6 పేర్లు కూడా జహీర్ హుస్సేన్, అబూ తాలిబ్, మహమ్మద్ షబ్బార్, నెక్స్ట్ కాసిం అలీ, కిస్మత్ అలీ. దీంట్లో ఇంపార్టెంట్ కిస్మత్ అలీ అండ్ షబ్బార్ అలీ, వీళ్ళు చాలా ఇంపార్టెంట్. షోయల్ అబ్బాస్ అని ఈయన మైనర్. ఏమో రిసీవర్లు వీళ్ళు ఎవరు, దిల్రూబా లేడీ ఉంది, ఆమె రిసీవరు. అలాగే జావేద్ అలీ లక్కు అని ఉంటాడు, వీరు కూడా. హైదర్ అలీ అని ఒక ఆయన అఫెండర్ మిస్సింగ్. ఒక 2 రిసీవర్స్ మిస్ అయ్యారు, ప్లస్ ఒక అఫెండర్ ఇంకా మనం చేయాల్సి ఉంది. ఇద్దరు ఉన్నారు అబ్స్కాండింగ్. ఒకరు అఫెండరు, ఒకరు రిసీవరు. ఈ దిల్రూబా కూడా రిసీవరే. వీరే 6 అఫెన్సులతో పాటు మనము ఆగస్టులో జరిగినవి మొత్తం 14 అఫెన్సెస్ వీళ్ళు కమిట్ చేశారని ఒప్పుకున్నారు. ఇంకా ఇవి కాకుండా మనకు ఒక 7-8 ఫర్దర్గా మనకి ఇంకా చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి. వాటిని కూడా వర్కౌట్ చేస్తున్నాము. మేబీ అవి లోకల్ గ్యాంగ్స్ అయి ఉంటాయి. మేబీ విజయవాడ నుంచి ఒక గ్యాంగ్ పట్టుకున్నాము, ఒక 3 ఇలాగ పట్టుకున్నాము. ఈరోజు కూడా మళ్ళీ టీమ్స్ పెట్టాము. సర్టెన్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఏలూరు పోలీస్ పట్టుకున్నారు ఒక 2ని. దే హ్యావ్ కన్ఫెస్డ్ హెచ్బి, ఇక్కడ హెచ్బి చేశారు. మనకి డిటెక్ట్ కాకుండా ఉండిపోయినవి లేటెస్ట్ రాబరీ ఒకటి మన నల్లజర్లలో ఉంది. అలాగే ఇంకొక హెచ్బి అయింది నల్లజర్లలోనే. ఈ 2 మనకి డిటెక్ట్ అవ్వలేదు. మిగిలిన వాటి అన్నింటిలో సఫిషియెంట్గా పోలీస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ది జాబ్. అలాగే ఈరోజు ఒక న్యూస్ పేపర్లో వచ్చింది ఇన్ఫర్మేటివ్, చాకు గ్యాంగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని. వారు ఒక గ్యాంగ్ అయితే ఇట్ ఈజ్ క్వైట్, వాడు ఇలాంటి గ్యాంగ్ లాగా ఆపరేట్ చేసి మనం పిక్చర్ చేయాలా, ఇవ్వాలా అందరికీ అని వాడే ఒక 2ని పురమాయించి వాడి ఫ్రంట్ దగ్గర గోల్డ్ అంతా కూడా తీయించేసుకొని మళ్ళీ 2 ఎవరు అఫెన్స్ చేశారో వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. రేపు మీకు ప్రెస్ మీట్లో డిఎస్పీ పట్టుకున్నాము. అదేం గ్యాంగ్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ గ్యాంగ్, కావాలని సొంతంగా. అలాగే ఇంకో 4 రిఫ్రాఫ్ పిల్లలు కర్రతో కొట్టారు ఇక్కడ మన ఆటోనగర్, రాబరీ అని ఈరోజు వచ్చింది. వీఆర్ ఆన్ ద జాబ్ అండ్ అవి కూడా డిటెక్ట్ అయినాయి. నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఒక 2-3 స్నాచింగ్స్ ప్లస్ హెచ్బీలు కూడా క్లూస్ ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు డిటెక్ట్. అలాగే పీడీ యాక్ట్ పెట్టాము. ఒక బ్లేడ్ బ్యాచ్ క్యాండిడేట్ మీద ఈజ్ గోయింగ్ టు రిలీజ్. హీ హెస్ గాట్ వెరీ సీరియస్ నోటోరియస్ క్రైమ్ హిస్టరీ ఉంది. అందుకని చెప్పి కలెక్టర్కి ప్లేస్ చేస్తే షీ హెస్ గివెన్ పీడీ యాక్ట్. వీళ్ళ 6 మీద కూడా ఏ స్టేట్ కూడా మనకు పెట్టలేదు ఇంతవరకు. వీళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెడుతున్నాం. ఈ 6 మీద డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ప్రొమల్గేట్ పీడీ యాక్ట్ ఆన్ దీస్ పీపుల్. ఫోర్స్ ఇప్పుడు అంతర్వేదికి వెళ్ళారు, అలాగే విజయవాడ మేరీ మాతకి వెళ్ళారు. మనకి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినాయి ఏమండి. సో వీ విల్ డ్రైవ్. అలాగే ఇప్పుడు మనకి మొబిలైజేషన్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏఆర్ అనే వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి ఇయర్లీ వన్స్ వీ డూ మొబిలైజేషన్ ప్రోగ్రామ్. దానికి మొబిలైజేషన్ వాళ్ళందరినీ వాళ్ళ డ్యూటీలన్నింటినీ తీసేసి మనం ఒక హెడ్ క్వార్టర్కి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళ డ్యూటీల కోసం కొంతమందిని ల్యాండ్ ఆర్డర్ నుంచి తీసి పెడతాం. సో దీని కారణంగా అంటే ఇట్ ఈస్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే వీ మస్ట్ కీప్ ఆన్ డూయింగ్. మనకు ఫోర్స్ ఉన్నప్పుడు అలాగైతే 22 ప్లేస్ రెడ్ అలర్ట్ సిస్టమ్ అని ఒకటి తయారు చేశాము. 22 ప్లేసులు ఎగ్జిట్ అండ్ ఎంట్రీస్ రాజమండ్రికి. దీంట్లో బలంగా పెట్టుకోవాల్సింది కాతేరు రోడ్డు ఒకటి, కంతమూరు రోడ్డు ఒకటి, వైఎస్ఆర్ స్టాట్యూ జంక్షన్, లాలా చెరువు, అలాగే వేమగిరి, రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్, ధవళేశ్వరం బ్రిడ్జ్. ఇందులోంచి ఎగ్జిట్ అవుతున్నారు. సో ఇలాగ మనం ప్లాన్ చేసుకొని మనము అక్కడ తక్కువ ఉన్నప్పుడు అవి స్ట్రెంగ్తన్ పెట్టుకోవాలి, ఇంకా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు విత్డ్రా చేస్తున్నాం.
అలాగే నైట్ టైం ఒక 7 స్పెషల్ పార్టీలు పెడుతున్నాం. అలాగే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం. లాడ్జెస్ మీద చెక్ పెట్టాం. లాడ్జెస్ సర్వేలెన్స్ పెట్టడం వల్ల మనకి దొంగలు దొరికారు. మీ అందరి ద్వారా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది ఇళ్లల్లో బయటికి ఉద్యోగానికో లేకపోతే పనికి వెళ్తున్నప్పుడు ఆ ద్వారబంధం పైన లేకపోతే కిటికీలోనో తాళం పెడుతున్నారు. ఏమండి, నిన్న ఒక అఫెన్స్ ఏమైంది, ఆఫ్ ద రికార్డ్ అఫెన్స్ జరిగింది. దాంట్లో అత్తగారిని అతను గోల్డ్ బ్యాంకుకి తీసుకెళ్ళాడు, అల్లుడు. ఏమండి, తీసుకెళ్ళి బ్యాంక్ దగ్గర దింపాడు. వచ్చాడు, నేను అత్తమ్మ నేను వచ్చేస్తాను మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత అని. మళ్ళీ వచ్చాడు, ఆమెను తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపాడు. ఆమె చూసుకుంటే లోపల గొలుసు లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే 112 కాల్ వస్తే మాకు 1 అవర్లో ఎలాగైందని వెతికితే ఈమె గూట్లో పెట్టడం తాళం ఇదంతా ఎవరికి తెలుసు, అల్లుడికే తెలుసు. అతను పట్టుకుంటే ఒప్పుకున్నాడు. 1 ఇయర్ అయింది మ్యారేజ్. సో ఇలాంటివి అవుతున్నాయి ఎక్కువ. మా దగ్గర లాకింగ్ సిస్టమ్ ఇంట్లో వాళ్ళు పెట్టుకోవాలి. అలాగే LHMS అని పోలీస్ దగ్గర ఉంది. మా దగ్గర ఒక 50 యూనిట్లు ఉన్నాయి. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే మేము కొంతకాలం వెళ్తున్నామని అంటే లోపల ఈ ఫిక్స్ CC కెమెరాస్, మూమెంట్ ఏమున్నా మాకు అలారం వస్తుంది ఇక్కడికి. సో లైక్ దట్ వీ కెన్ డూ. అలాగే CC కెమెరాస్ గురించి ఈ కేసులో కూడా వీ కుడ్ ఐడెంటిఫై త్రూ CC కెమెరాస్. ఈ కేసులన్నింటిలో ఏదైతే గవర్నమెంట్ ప్రయారిటీ ఉందో దాని ద్వారా మనం చెక్ చేసి ఈ 14 కేసుల్లో కూడా CCTNS కానీ ICJS వీళ్ళు ఇన్ని కేసుల్లో ఇన్వాల్వ్డ్, వీడి ఒరిజినల్ పేరేంటి, ఇవన్నీ కూడా క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అని CCTNS అని ఒకటి ఉంది. ఇండియన్ గవర్నమెంట్ పెట్టింది. దాన్ని ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త DG గారు వచ్చిన తర్వాత ఈవెన్ క్రైమ్ మీటింగ్స్ కూడా CCTNS మీద చేయాలని చెప్పడంతో ఎవరైనా క్రైమ్ అయితే ఎవరెవరు MO క్రిమినల్స్ అన్నీ కూడా దాని నుంచే డౌన్లోడ్ చేసుకోవడం, ఇది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి దీని ద్వారానే వీరి తాలూకా క్రైమ్ హిస్టరీ కానీ, అలాగే మనకి పబ్లిక్ చాలా రెస్పాండ్ అవుతున్నారు CCTVలు పెట్టడానికి. వారందరితో మీటింగ్లు పెట్టాం. దాని కారణంగా కూడా వీరు ఎక్కడెక్కడ అఫెన్సులు చేశారు, ఎలా చేశారు, వీరు ఆ అఫెన్సే చేశారో లేదనేది కూడా మనం చెప్పగలిగాం CCTV ఫుటేజ్.